ఈ వీడియో ఎవరికి యూస్ఫుల్ అవుద్దంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ప్రతి ఒక్కరికి వీడియో యూస్ఫుల్ అవుద్ది. చివరిదా చూడండి. అసలుకి మనందరిలో ఇప్పుడు టెస్ట్ సిరీస్ అంటున్నారు. టెస్ట్ సిరీస్ ఎందుకు రాయాలంటారు? ఇప్పుడు మీరు అందరూ చాలామంది పోలీస్ ఆస్పిరెంట్స్ రన్నింగ్ ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈవెంట్స్కి ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు? డైరెక్ట్ ఈవెంట్స్ రోజు వెళ్ళిపోయి రన్నింగ్ వేసేయచ్చు కదా. ఎందుకు ఇప్పటి నుంచి లాంగ్ జంప్ అని, ఇప్పటి నుంచి ఉదయమే లేయడం అని చెప్పి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే, ఒక్కసారి మనం మెయిన్స్లో పోయి అక్కడ డైరెక్ట్గా పోయి ఈవెంట్స్ చేయాలంటే క్వాలిఫై అవుతామో లేదు, మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసి ఇంప్రూవ్ చేసుకోవాలి. అందుకని ఇప్పటి నుంచే మన ప్రాక్టీస్ అనేది మొదలు పెడుతున్నాం. అది మళ్ళీ ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్కి ఎందుకు 9 months ట్రైనింగ్ ఉంది? డైరెక్ట్ వాళ్ళకి జాబ్ రాగానే ఆఫర్ లెటర్ ఇచ్చి పంపించేయచ్చు కదా. ఎందుకంటే ఒకవేళ సడన్గా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినా వెపన్స్ ఎలా యూజ్ చేయాలి, లేకపోతే ఏమైనా మరీ క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు వార్స్ జరుగుతున్నాయి, అలాంటివి మన ఇండియాకి ఏమైనా ఎదురైనప్పుడు వెళ్ళాలి. కాబట్టి ఇట్లన్నింటికి ఒక మంచి ప్రాక్టీస్ ఉండాలి మనలో. మనం మెంటల్గా ఫిజికల్గా మంచిగా ఉండాలన్నమాట. అందుకని ఈ ట్రైనింగ్స్ అనేవన్నీ అవసరం అనమాట. అలానే ఎగ్జామ్ విషయానికి వస్తే కూడా ఇప్పుడు నువ్వేం చేస్తావు, డైరెక్ట్ ఏ ప్రాక్టీసెస్ చేయకుండా బుక్స్ చదువుకొని ఎగ్జామ్కి వెళ్తావు. బుక్స్లో ఎలా ఉంటుంది, ఒక టాపిక్ చదివేటప్పుడు నీ మైండ్ సెట్ అంతా బాగుంటుంది, సింపుల్గా ఆ టాపిక్ చదువుతూ వచ్చేసింది అనుకుంటావు. కానీ ఎగ్జామ్లో ఆ టెన్షన్, ఆ ఫియర్, జాబ్ వస్తే రాదా, ఒకే ఒక్కటి 4 years తర్వాత నోటిఫికేషన్ వస్తుంది, ఇప్పుడు మిస్ అయితే లైఫ్ ఏమైపోతుంది, ఎన్ని ఫ్యాక్టర్స్ నీ మైండ్లో ఆక్యుపై చేస్తాయి అనమాట. ఎప్పుడైతే నువ్వు ఇప్పటి నుంచే టెస్ట్ సిరీస్లు రాస్తూ ఉంటే, అంటే ఒక మెయిన్ యుద్ధం చేసే ముందే నువ్వు ఒక 100 యుద్ధాలు చేసావనుకో, నిన్ను ఎవరు ఆపుతారు? అది కాబట్టి ఇప్పుడు మనకి బ్రూస్లీది కూడా ఒక కొటేషన్ ఉందన్నమాట. నాకు 1000కి డిఫరెంట్ కిక్లు ప్రాక్టీస్ చేసేవాడితో భయం లేదు, ఒకే కిక్ని 1000 సార్లు ప్రాక్టీస్ చేసేవాడితో భయం అని. అంటే ఒక్కసారి నువ్వు మెయిన్స్లో ఎగ్జామ్ రాసేది ఏదైతే ఉన్నావో దాన్ని ఇప్పటి నుంచే ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే నువ్వు అన్నిసార్లు నువ్వు ఏదైనా తప్పులు చేస్తున్నావు, నీకు ఏదైనా మతిమరుపు ఉంది, లేకపోతే నువ్వు ఏదైనా బిట్టు మర్చిపోతున్నావు, లేకపోతే నీకు ఏ ప్రాబ్లంలో తప్పు ఉంది, ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి అంటే నీకు టెస్ట్ సిరీస్లో తెలుస్తాయి. ఇది టెస్ట్ సిరీస్ విలువ. అంతేగాని ఇప్పుడు వస్తున్న అన్ని సోషల్ మీడియా హైపుల్లో అవన్నీ కాదు. ఈ టెస్ట్ సిరీస్ కూడా వీటికి ఏంటంటే అందరు రాయకూడదు. ఇది ఎవరైతే మినిమం ఒక 30-40% సిలబస్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు రాయాలి. బిగినర్ రాస్తే వాడు క్వశ్చన్ పేపర్లు ఏం తెలుస్తుంది, ఏం తెలియదు, ఊరికే పోతాడు, ఎగ్జామ్ లేదంటే అటెంప్ట్ చేస్తాడు, వస్తాడు. వాళ్ళు కాదు. అంటే కనీసం మీకు అర్థమెటిక్లో ఒక హాఫ్ సిలబస్ కంప్లీట్ అయినా, లేకపోతే 30-40% అలా అన్ని సబ్జెక్టులో కొంచెం కవర్ అయ్యి ఉన్నా, లేకపోతే నీకు అర్థమెటిక్ రీజనింగ్ కంప్లీట్గా కవర్ అయ్యి జిఎస్ చదువుతున్నా రాస్తా పోవాలి. ఈరోజు కానిస్టేబుల్ పేపర్ రాస్తే 70 వచ్చాయి అనుకో, రేపు 80, రేపు కాదు, దాని తర్వాత చిన్నగా ఒక 2 మార్కులు ఇలా ఇంక్రీజ్. నువ్వు వన్స్ ఏ టాపిక్స్ అయితే కంప్లీట్ అవుతావో నెక్స్ట్ నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ టాపిక్స్ అనేది మిస్ అవ్వకూడదు అనమాట. అందుకని టెస్ట్ సిరీస్ ఇంపార్టెంట్. మనం 6 monthsకి ఎస్ఐపీసీకి, 1 yearకి ఎస్ఐపీసీకి చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది ఎస్ఐకి సపరేట్ 1500, కానిస్టేబుల్కి సపరేట్ 1000 రూపాయలు పెట్టడాలు ఇవన్నీ చేస్తారు. కానీ మన ఎస్ఐపీసీ ఆస్పిరెంట్స్ ఎవరు, అందరూ రెండింటికి రాసేవాళ్ళే. కాబట్టి నేనేం చేశానంటే ఒకే టెస్ట్ సిరీస్ని తీసుకొచ్చాను, ఒకే దాంట్లో ఎస్ఐపీసీ అనమాట. మీకు ఎవ్రీ సండే కానిస్టేబుల్ మెయిన్స్ ఉంటుంది, అర్థమెటిక్ రీజనింగ్ ఒక వీక్ ఉంటుంది, జిఎస్ ఇంకో వీక్ ఉంటుంది అనమాట. అంటే మీకు ఒకేసారి 2 యూస్ అవుతాయి. ఒక్క రోజులో మీరు 400 బిట్స్ ప్రాక్టీస్ చేస్తారు. కానిస్టేబుల్లో మీకు దాదాపు 130 జిఎస్ ఉంటాయి. కాబట్టి జిఎస్ ఎంత ప్రాక్టీస్ చేస్తున్నట్టు అవుద్ది ఒకవేళ ఎస్ఐ ఆస్పిరెంట్ అయితే. కాబట్టి ఒకవేళ ఏ డ్రీమ్ ఉన్నా మీకు రెండింటికి ఉపయోగపడద్దు కదా, అందుకని ఇంత తక్కువలో తీసుకొచ్చాను. తర్వాత మనం ఒకవేళ ఎస్ఐ నోటిఫికేషన్ పడాక, ప్రిలిమ్స్కి ముందు నోటిఫికేషన్ అయ్యాక ప్రిలిమ్స్ ప్యాటర్న్ చేద్దాం. తర్వాత మెయిన్స్ అప్పుడు డిస్క్రిప్టివ్ పేపర్ కూడా మీకు కండక్ట్ చేస్తాను. అది చాలామంది మీలో ఏం భయపడతారంటే, అన్న మనది ఆఫ్లైన్ కదా ఎగ్జామ్స్, ఆన్లైన్ అంటారు. సరే ఇప్పుడు మనకి ఈవెంట్ రోజు రన్నింగ్ ఎంతకు పెడతారు, 1కో 2కో పెడతారు అనుకోండి. సపోజ్ కొంతమందికి ఈవినింగ్ 4 కూడా అవచ్చు. ఇప్పుడు నువ్వు మధ్యాహ్నం 1-2 ప్రాక్టీస్ చేస్తున్నావా అంటే, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కానీ ఇండియాలో ఎలా అయిపోయిందంటే, మెజారిటీ చేసే వాళ్ళది కరెక్ట్ అనుకుంటారు, కానీ ఎవడు లాజిక్గా బ్రెయిన్ పెట్టి ఆలోచించడు. ఇప్పుడు నువ్వు ఒక ఆఫ్లైన్ సెంటర్కి వెళ్ళి ఉదయం నీ ట్రావెలింగ్ చేసుకొని వెళ్ళి రాసి, మళ్ళీ మధ్యాహ్నం తినక అక్కడే ఉండి మళ్ళీ మధ్యాహ్నం ఎగ్జామ్ రాసి, ఇది మేలా ఇంట్లో ప్రశాంతంగా ఫోన్ పట్టుకొని చేసుకోవడం మేలా? కాకపోతే కొంచెం ట్రిక్స్ తెలియాలి మీకు. ఒక ఆన్లైన్లో ఒక ఓఎంఆర్ షీట్ కొనుక్కొని దాని మీద బబుల్ చేసుకోవడం, లేకపోతే ప్రజెంట్ ఓఎంఆర్ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఆఫ్లైన్లో పేపర్ మీద రఫ్ చేస్తావు, ఆన్లైన్లో అయితే దాంట్లోనే డైరెక్ట్ ఆప్షన్ పెట్టేది ఉంటుంది. కాబట్టి టైం రెండింటికి ఒకటే ఉంటుంది. కాకపోతే మిమ్మల్ని మ్యానిపులేటింగ్ ఆఫ్లైనే బెటర్ అని. ఈరోజు యూపీఎస్సీ సివిల్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ నుంచి అన్నిటికి కూడా ఆన్లైనే చేసుకుంటున్నారు. అందరూ ఎగ్జామ్స్ ఆన్లైన్లోనే రాస్తున్నారు. కాకపోతే నేను మీకు ఏం హామీ ఇస్తానంటే, ఎవరైతే ఇప్పుడు టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళకి, మీరు వన్స్ మీ మెయిన్స్ ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేశారనుకోండి, మీ చేతికి నా పేపర్ వచ్చేటట్టు నేను చేస్తాను. ఎవరైతే మన టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళకి, మీకెందుకు అవకాశాన్ని కూడా పోగొట్టాలి మీ ఆనందాన్ని. కాబట్టి మెయిన్స్ టైంకి మీ చేతిలో కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ పేపర్ మీ చేతిలో ఉండేటట్టు నేను చేస్తాను. దానికి నాది హామీ. ఎవరు ఎటువంటి టెన్షన్ పడద్దు. తర్వాత ఇంకా ప్రైస్లు మార్కెట్లో ఎలా ఉన్నాయి ఈరోజు? ఆఫ్లైన్లో 11,000, ఆన్లైన్లో 7,000 ఉన్నాయి. మనం అదే దాన్ని 999, అంటే సగం అంటే అంత 7,000లో, ఒక 11,000 సగం అంటే అంత 5,500.
దాంట్లో సగం అసలు కిందకి పోతే 1000 రూపాయలు లాస్ట్కి. ఇదంతా నేను చేసేది ఎందుకంటే ఒకటి, ప్రతి ఒక్కరు ఈరోజు ఎంతమంది ఈరోజు నేను టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయడం వల్ల ఎంతోమంది ఎన్రోల్ అయ్యి ఇప్పుడు టెస్ట్ సిరీస్లు రాస్తున్నారు. ఒకప్పుడు ఎవరైనా టెస్ట్ సిరీస్లు రాసేదానికి ఇంత డబ్బులు అంటే ఇంకేం చేయాలి? కోచింగ్కి ఒక 28-30 వేలు పెట్టాలి, టెస్ట్ సిరీస్కి 11,000 పెట్టాలి. అంటే ఆ కోచింగ్లోని ఇది ఒక ప్రెజర్ క్రియేట్ చేస్తారు, టెస్ట్ సిరీస్ రాకపోతే జాబ్ రాదని. మీరు మైండ్ మ్యానిపులేట్ అయిపోద్ది, టెస్ట్ సిరీస్ లేకపోతే జాబ్ రాదు కదని. కోచింగ్కే అంత 28,000-30,000 దండగైతే మళ్ళీ టెస్ట్ సిరీస్కి 11,000. అంటే ఈ మ్యానిపులేటింగ్ గేమ్లో అందరు ఇరుక్కోబోతున్నారు అనమాట. కాబట్టి వేస్ట్. 6 మంత్స్కి 699. నేనేం చెప్తానంటే, మీరు ఇంకోటి కూడా అంటారు, అన్న వాళ్ళు 11,000 పెట్టినా కానీ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అన్న అంటారు. ఇప్పుడు నేను 1000 రూపాయలు పెట్టి మీకు పీడిఎఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. జిఎస్కి ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ అవసరమా? ఎవరికి అవసరం లేదు. రీజనింగ్కి అవసరమా? రీజనింగ్ కూడా అవసరం లేదు. మనం లాజిక్ మిస్ అవుతాం, పేపర్ చూసుకుంటాం, చేస్తాం. ఇంకో అర్థమెటిక్లో ఉంది. నేనేమనుకుంటున్నాను, మనం ఇప్పుడే స్టార్ట్ చేసాము, ఫ్యూచర్లో చిన్నగా నోటిఫికేషన్ వచ్చే టయానికి ఆ అర్థమెటిక్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదానికి నేను ట్రై చేస్తాను ఇదే ప్రైస్లో, ఇప్పుడు ఎవరైతే తీసుకున్నారో. కాకపోతే ఇప్పుడు మీలో ఏం బుర్ర పెట్టి ఆలోచించాల్సింది ఉంది. ఇప్పుడు 7,000-11,000 పెట్టి ఆ కోచింగ్లు తీసుకోవడం కన్నా 1000 రూపాయలు పెట్టి నేను పెట్టే టెస్ట్ సిరీస్ తీసుకొని క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు, దాంట్లో ఎటువంటి ఇది లేదు. మీరు దానికోసం మీరు క్వాలిటీ ఏమైనా కాంప్రమైజ్ అయ్యి ఉంటామంటే తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్, ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్, తెలంగాణ ఎస్ఐ మెయిన్స్, ఏపీ ఎస్ఐ మెయిన్స్, ప్రతి ఒక్కటి ఎస్ఐ ప్రిలిమ్స్, ఎస్ఐ మెయిన్స్ 2 స్టేట్స్. ఇన్ని పేపర్స్ లాస్ట్ 1 మంత్ నుంచి నా అనిల్ కొండవీటి యాప్లో ఫ్రీ మెటీరియల్స్లో టెస్ట్ అనే భాగంలో ఇన్ని టెస్టులు ఉంటాయి. చూడండి, ఒక్క పేపర్ మేము మంచిగా ఇచ్చి మిగతా అంతా డొల్ అయినా చేస్తాము అని మీకు అనిపిస్తే అన్ని పేపర్లు చెక్ చేయండి. అప్పుడు కూడా ఓకే వీళ్ళు బయట పెట్టినో బాగా పెట్టారు, లోపల కంటెంట్ బాగాలేదంటే కొనుక్కున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ని ఫోన్ చేసి పర్సనల్గా అడగండి, ఎలా ఉంది యాప్లో కంటెంట్, క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఏ టైప్లో ఇస్తున్నారు, 1 లైనర్స్ ఇస్తున్నారా లేకపోతే 4 ఆప్షన్స్ ద్వారా 4 ఏబీ కరెక్ట్ ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారా అనేది తెలుసుకోండి. తెలిసి అప్పుడు టెస్ట్ సిరీస్ తీసుకోండి. నేనేం చెప్తాను, 1000 రూపాయలకి ఇది పెట్టుకొని ఒక మంచి షూస్ కొనుక్కోండి. తర్వాత ఇప్పుడు 2,500కి 3,000కి ఆన్లైన్లో రాని కోర్సులు ఉన్నాయా? ఎన్ని కోర్సులు ఈరోజు 1000కి 1,500కి ఆఫర్స్కి రావట్లేదు. లేకపోతే ఒక అర్థమెటిక్ టాప్ ఇన్స్టిట్యూటే ఒక 1,500కి వస్తుంది. కాబట్టి మంచిగా మీకు అర్థమెటిక్ ఫుల్ కోర్సే వస్తున్నప్పుడు ఆ కోచింగ్ కోర్సులు తీసుకొని ఇలా టెస్ట్ సిరీస్ రాసుకోండి. ఇంకా మీకు ఇంకే డౌట్స్ ఉంటాయి, ఏ టాపిక్ అయినా మిస్ అయిందా మీరు కోచింగ్ తీసుకుంటారు, దాంట్లో వింటారు, అయిపోద్ది. అంతేగాని టెస్ట్ సిరీస్లో ఎక్స్ప్లెనేషన్ లేదని రాయిపోతే నాకు నష్టం కాదు, మీరు ఎవరు కొనొద్దు. కొనకపోయినా నాకు నష్టం లేదు. నష్టపోయేది ఎవరంటే ఇంకా ఈ భ్రమల్లో బతికి మీరే. కాబట్టి ఎవరైతే సిన్సియర్ స్టూడెంట్స్ 30-40% ఉన్నారో వెంటనే పోయేసి టెస్ట్ సిరీస్ తీసుకొని మంచిగా రాయండి. ఈ ఆఫర్స్ నెక్స్ట్ కొన్ని April 1 కొంచెం వరకు ఉంటుంది, దాని తర్వాత ఎక్కువ పెరగద్దు అనమాట. నేనేమనుకుంటున్నానంటే, నా టెస్ట్ సిరీస్ ఎవరైతే తమ్ముళ్ళు పర్చేస్ చేస్తారో మీరు నా కోసం ఒక నమ్మి నన్ను ఇంత చేస్తున్నారు కాబట్టి మీకు ఎంతో కొంత రిటర్న్ గిఫ్ట్గా నేను ఏదో ఒకటి చేస్తాను. ఖచ్చితంగా మీరు రిటర్న్ గిఫ్ట్ మంచిగానే ఉంటుంది, మీరు అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. మీరు ఒక టెస్ట్ సిరీస్ కొన్నా, 2 టెస్ట్ సిరీస్లు కొన్నా, 3 టెస్ట్ సిరీస్ కొన్నా నా నుంచి మాత్రం ఒక మంచి గిఫ్ట్ ఉంటుంది, రెడీగా ఉండండి. అది April 1st వీక్లో అనౌన్స్ చేస్తాను. తర్వాత మన టెస్ట్ సిరీస్ 1 ఇయర్కి 52 వీక్స్, ప్రతిరోజు కానిస్టేబుల్ మెయిన్స్, ప్రతిరోజు ఎస్ఐ పేపర్ పెడతాం. ఎవరు ఇస్తున్నారు ఇలాగా? మనకి ఏ హాలిడేస్ ఉండవు, హాలిడేస్ మనకు ఉండాల్సిన అవసరం లేదు. ఇది ఆన్లైన్ ఎగ్జామ్, పెడితే మీ ఇష్టం వచ్చిన టైంలో మీరు రాసుకుంటారు. మనది తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది. ఎప్పుడు ఎవరు ఎన్నిసార్లు అయినా రాత్రి అర్ధరాత్రి అయినా రాసుకో, నిన్న ఆపేవాడు లేడు. నువ్వు సండే వేరే ఇన్స్టిట్యూట్ టెస్టులు రాస్తున్నావు, మండే రాసుకో. తెలుగు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, మంచిగా రాసుకోండి. ఇప్పుడు మనం పెట్టిన 999 ఎంత అంటే ఒక నెలకి 83 రూపాయలు. 83 రూపాయలు అంటే అర్థం ఏంటి? నీ జియో రీఛార్జ్ నెలకి ఎంత వస్తుంది? 399. ఒక జియో రీఛార్జ్ ఎంటర్టైన్మెంట్కి నువ్వు అంత చేసుకుంటున్నప్పుడు ఫోన్కి మన 999లో మనం ఇచ్చింది ఎంత? టోల్తో క్యాలిక్యులేట్ చేస్తే 83 రూపాయలు పర్ మంత్. టెస్ట్ సిరీస్ నువ్వు రాస్తున్నావు, ఎస్ఐ కానిస్టేబుల్. నీ జాబ్ లైఫ్ డిసైడింగ్ అవుతుంది 999 రూపాయల్లో. నువ్వు అన్నీ చదివి ఉంటావు, ఫైనల్గా ఎగ్జామ్ అటెంప్ట్ చేయకపోతే, మెయిన్ యుద్ధంలో ఓడిపోతే. కాబట్టి ఇవన్నీ మైండ్లో పెట్టుకొని టెస్ట్ సిరీస్ అనేది యూస్ఫుల్ ఉన్న వాళ్ళు తీసుకోండి. మళ్ళీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, చదివే వాళ్ళు, ఎగ్జామ్ రాసేవాళ్ళు తీసుకోండి. నాకు అందరూ మీరు కొని ఎగ్జామ్ రాయిపోతే నేను బాధపడతాను, అనవసరంగా వీళ్ళు కొన్నారు ఎగ్జామ్లే రాయట్లేదు ఏంటి అని. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. ప్రతి ఒక్కరికి ఇది జాబ్ డిసైడ్ చేసే టెస్ట్ సిరీస్. ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ని కూడా అడగండి, క్వాలిటీ ఎలా ఉంది ఏముందని అన్నీ చెక్ చేసుకొని మంచిగా అనిల్ కొండవీటి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మనం ల్యాప్టాప్లో కూడా యాక్సెస్ ఇస్తున్నాం, ఆల్రెడీ వెబ్సైట్ ఉంది, మీరు కావాలంటే ఆన్లైన్లో కూడా చూడొచ్చు, ప్రాబ్లమే లేదు. anilkondaviti.com అని ఉంటుంది. ల్యాప్టాప్లో కూడా ఇప్పుడు ఓపెన్ అవుతుంది అనమాట. కాకపోతే ఏదైనా ఒక్క డివైస్లో యూస్ చేయాలి, అది ఇప్పుడు రూల్. మీకు వన్స్ నోటిఫికేషన్ వచ్చాక కూడా ఆ రూల్ కూడా చేంజ్ చేసేసి ల్యాప్టాప్ అండ్ మొబైల్ బోత్ యాక్సెస్ వచ్చేటట్టు కూడా ఖచ్చితంగా చేస్తాను. ఇది నా మాట. అన్న నువ్వు ఇప్పుడు చెప్పావు మాకు ఇప్పుడు మెయిన్ స్టైల్లో చేయలేదు అనేవాళ్ళు, నేను ఏదైతే హామీలు ఇచ్చున్నానో ఈ వీడియో డౌన్లోడ్ చేసుకొని ఆ రోజు క్వశ్చన్ చేయండి నేను చేయకపోతే. అది కాబట్టి అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి.
ఆల్ ద బెస్ట్. మీకు ఆల్రెడీ టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళు నాకు సపోర్ట్గా మీకు ఏది నచ్చింది మన టెస్ట్ సిరీస్లో, బాగుందా లేదా, ఎలా ఏ పక్క ఇన్స్టిట్యూట్లతో పోలిస్తే మనది ఎక్కడ నచ్చింది అనేది కామెంట్ చేయండి. మన వాళ్ళకి మిగతా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుస్తుంది కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.